హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో లైనింగ్ మెయిన్ క్లాత్ ఎలా జాయిన్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, బ్యాక్ డాట్స్ చూపిస్తాను. ఫస్ట్ ఇలా పిన్స్ పెట్టుకునేసేయాలి. పిన్స్ పెట్టుకుంటే ఈ లైనింగ్ మెయిన్ క్లాత్ జరగకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా నెమ్మదిగా కొద్దిగా నెమ్మదిగా వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసాక ఇక్కడ టక్స్ ఇచ్చుకున్నాం కదా చిన్నగా బ్యాక్ డాట్స్ కోసం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇంచెస్కి నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను. స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కదా బ్యాక్ డాట్స్ కోసము, ఇలా 1/2 ఇంచ్ వచ్చే విధంగా ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ 3.5 ఇంచెస్కి చూడండి ఇలా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ హెమ్మింగ్ పట్టీ కోసం ఇలా 1.5 ఇంచ్ స్ట్రైట్ పీస్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా ఇలా స్టిచ్ వేసుకున్నాక ఈ విధంగా ఈ స్టిచ్చింగ్ అనేది ఫోల్డింగ్ అనేది ఇలా పైకి వచ్చే విధంగా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ క్లాత్కి ఇది జాయిన్ చేసుకోవాలి. హెమ్మింగ్ పట్టీ కోసం ఇలా జాయిన్ చేసుకున్నాక ఇలా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ లైనింగ్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా లైనింగ్ పైన వేయాలండి, మెయిన్ క్లాత్ పైన వేయకూడదు. చూసారా, ఇలా వేసుకొని తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని పెద్ద స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా హెమ్మింగ్ పట్టికి ఇది హెమ్మింగ్ చేసుకొని ఇది వేసుకోవాలి పెద్ద స్టిచ్. ఇలా ఈ స్టిచ్